Hi everyone, welcome to my channel. First of all, thank you for clicking on this video. Today మనం జావాలో ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. యాక్చువల్గా క్లాస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటే దాన్నే క్లాస్ అని అంటాం. క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటినీ మనం యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ని యూజ్ చేయాలి. అందుకే ఆబ్జెక్ట్ని ఏమంటామంటే ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ అని అనొచ్చు. అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అందుకే ఆబ్జెక్ట్ని రియల్ వరల్డ్ ఎంటిటీ అయినా అనొచ్చు, లేదంటే మనం ఫిజికల్ ఎంటిటీ అని కూడా అనొచ్చు. ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తామంటే న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం న్యూ కీవర్డ్ అని యూజ్ చేస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆబ్జెక్ట్కి మెమొరీ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ మనం ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఏదైనా వాల్యూని కాల్ చేయాలనుకోండి, చేయాల్సిన ఆపరేటర్ ఏంటి అంటే డాట్ అనే ఆపరేటర్ని యూజ్ చేసి ఆ వాల్యూని మనం కాల్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ క్రియేషన్కి సింటాక్స్ ఎలా రాస్తామంటే ఫస్ట్ వన్ క్లాస్ నేమ్, మనం ప్రోగ్రామ్కి ఏదైతే క్లాస్ నేమ్ రాస్తామో ఆ క్లాస్ నేమ్ని ప్రొవైడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ స్పేస్ ఇచ్చి ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేవి ఎలా ఇవ్వాలంటే అన్నీ కూడా స్మాల్ లెటర్స్లోనే ఇవ్వాలి. నెక్స్ట్ వన్ ఈక్వల్ ఆపరేటర్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ కీవర్డ్ యూజ్ చేయాలి? న్యూ కీవర్డ్ యూజ్ చేయాలి. కాబట్టి నెక్స్ట్ న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ మనం ఏం రాయాలంటే ఏదైతే క్లాస్ నేమ్ రాస్తామో అదే క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని రాయాలి. అంటే కన్స్ట్రక్టర్ అంటే ఎలా రాస్తామంటే క్లాస్ నేమ్ ఇచ్చి దానికి ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్ రాయాలి. అండ్ ఈ స్టేట్మెంట్ అనేది ఎలా ఎండ్ అవుతుందంటే సెమీకోలన్ని యూజ్ చేయడంతో ఎండ్ అవుతుంది. ఇక్కడ క్లాస్ నేమ్ అంటే నేమ్ ఆఫ్ ద క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అనేది నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని ప్రొవైడ్ చేస్తాం. న్యూ అనేది ఒక కీవర్డ్ అండ్ క్లాస్ నేమ్ని విత్ ఓపెన్ పారామీటర్స్ అండ్ క్లోజ్డ్ పారామీటర్ యూజ్ చేస్తే దాన్నే మనం క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ అని అంటాం. ఈ క్లాస్ కన్స్ట్రక్టర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే జావాలో క్లాస్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా. జావాలో 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ లోకల్ వేరియబుల్, నెక్స్ట్ వన్ ఇన్స్టాన్స్ వేరియబుల్, దాన్ని మనం మెంబర్ వేరియబుల్ అని అనొచ్చు, లేదంటే గ్లోబల్ వేరియబుల్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే స్టాటిక్ వేరియబుల్, దాన్ని మనం క్లాస్ వేరియబుల్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఏంటంటే ఫైనల్ వేరియబుల్. ఫస్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్ లోకల్ వేరియబుల్. యాక్చువల్గా వేరియబుల్ అంటే మెమొరీ లొకేషన్నే వేరియబుల్ అని అంటాం. ప్రోగ్రాంలో వేరియబుల్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా వాల్యూని స్టోర్ చేయాలంటే వేరియబుల్స్ని యూజ్ చేయాలి. మనం వేరియబుల్ని ఎన్ని స్టెప్స్ పర్ఫామ్ చేయాలి? 2 స్టెప్స్. ఒకటేమో వేరియబుల్ క్రియేషన్, దాన్నే వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. నెక్స్ట్ ఏమో వేరియబుల్ ఇనిషియలైజేషన్, అంటే వేరియబుల్కి వాల్యూని అసైన్ చేసే ప్రాసెస్ని వేరియబుల్ ఇనిషియలైజేషన్ అని అంటాం. ఇక్కడ లోకల్ వేరియబుల్ అంటే ఏంటంటే ఒక మెథడ్ అంటే కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటే దాన్నే మెథడ్ అని అంటాం. ఆ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా యాక్షన్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తే దాన్నే ఫంక్షన్ అని కూడా అనొచ్చు. ఇక్కడ లోకల్ వేరియబుల్ అంటే ఏంటంటే ఒక మెథడ్లో కానీ లేదంటే ఫంక్షన్లో కానీ వేరియబుల్ని క్రియేట్ చేస్తే దాన్నే లోకల్ వేరియబుల్ అని అంటాం. సో దాన్ని ఎలా రాస్తామంటే మెథడ్ అంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్, దాన్ని ఎలా రాయాలి? మెథడ్కి ఓపెన్ బ్రేస్ రాయాలి, ఫైనల్గా క్లోజింగ్ బ్రేస్ అనేది రాయాలి. సో వేరియబుల్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటి? ఫస్ట్ డేటా టైప్ని రాయాలి. డేటా టైప్ అంటే ఏంటి? ఒక వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేస్తున్నాం అనేది మనకి డేటా టైప్ అనేది స్పెసిఫై చేస్తుంది. సో ఫస్ట్ డేటా టైప్ రాసిన తర్వాత స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్ అనేది రాయాలి. వేరియబుల్ నేమ్ రాసేటప్పుడు ఎప్పుడైనా వేరియబుల్ నేమ్ ఎలా తీసుకోవాలంటే స్మాల్ కేస్ లెటర్స్లోనే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఏం రాయాలి? ఈక్వల్ ఆపరేటర్ని రాయాలి. నెక్స్ట్ ఏదైతే వాల్యూ మనం వేరియబుల్లో స్టోర్ చేస్తున్నామో ఆ వాల్యూని మనం ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఆ లైన్ అనేది ఎలా ఎండ్ అవుతుందంటే సెమీకోలన్ యూజ్ చేసి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ ఫర్ లోకల్ వేరియబుల్.
అంటే మన క్వశ్చన్లో ఏం అర్థం అవ్వాలంటే ఒక లోకల్ వేరియబుల్ని క్రియేట్ చేయాలి. ఆ వాల్యూ ఏదైతే వేరియబుల్కి అసైన్ చేస్తున్నామో ఆ వాల్యూని ప్రింట్ చేయాలి. సో లోకల్ వేరియబుల్ అంటే ఏంటి? ఏదైనా బ్లాక్లో మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అని అంటాం. ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలంటే మన క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ క్లాస్ అనేది ఏం తీసుకుంటున్నా అంటే లోకల్, ఎందుకంటే మన క్లాస్ నేమ్ ఎప్పుడైనా కూడా ప్రోగ్రామ్కి రిలేటెడ్గా ఉండేలాగా తీసుకోవాలి. ఇక్కడ మనం లోకల్ వేరియబుల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి క్లాస్ నేమ్ లోకల్ అని తీసుకున్నాను. దాన్ని ఎలా రాస్తామంటే క్లాస్ స్పేస్ లోకల్ అని రాస్తాం. అండ్ క్లాస్ అనేది సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కదా, సో ఓపెనింగ్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్, మనకి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మెయిన్ మెథడ్ని కంపల్సరీ రాయాలి. అండ్ మెయిన్ మెథడ్ కూడా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కాబట్టి ఓపెనింగ్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్ అనేది రాయాలి. ఒక మెథడ్లో ఏదైతే వేరియబుల్ని క్రియేట్ చేస్తామో ఆ వేరియబుల్ని లోకల్ వేరియబుల్ అని అంటాం. ఇక్కడ నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఇంట్ అని డేటా టైప్ యూజ్ చేస్తాను. ఏ అనే వేరియబుల్ నేమ్ యూజ్ చేశాను. ఈక్వల్ అని రాశాను. ఆ వేరియబుల్లో వాల్యూని ఇచ్చాను. అదేంటంటే 100 వాల్యూని స్టోర్ చేశాను. సో ఇక్కడ అది లోకల్ వేరియబుల్ అని నాకు తెలియాలంటే నేను ఒక కామెంట్ లైన్ యూజ్ చేశాను. సింగిల్ లైన్ కామెంట్ లోకల్ వేరియబుల్ అని. ఇక్కడ ఈ లైన్లో వేరియబుల్ అనేది డిక్లేర్ అయింది, ఇనిషియలైజ్ అయింది. సో ఆ వాల్యూని ప్రింట్ చేయాలంటే మనం జావాలో println మెథడ్ని యూజ్ చేస్తాం. దాన్ని ఎలా కాల్ చేస్తామంటే system.out.println. ఇక్కడ ఈ వాల్యూ అనేది లోకల్ వేరియబుల్ వాల్యూ అని నాకు తెలియాలని నేను ఎలా రాశానంటే println మెథడ్లో డబుల్ కోడ్లో మెసేజ్ ఏం రాశానంటే లోకల్ వేరియబుల్ అని రాశాను. డబుల్ కోడ్స్ ఎండ్ అయిన తర్వాత ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని కాల్ చేయాలంటే ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఆ వాల్యూని కాల్ చేయాలి కదా, సో అప్పుడు ఇక్కడ మనం ఏమి ఇస్తామంటే ఏ అనే వేరియబుల్ నేమ్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఏం క్లోజ్ చేయాలి? మెయిన్ మెథడ్ని క్లోజ్ చేయాలి, క్లాస్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ మరి ఈ ప్రోగ్రామ్ని ఎలా సేవ్ చేస్తామంటే క్లాస్ నేమ్ లోకల్ అని ఇచ్చాం, సో local.java అని సేవ్ చేయాలి. నెక్స్ట్ వన్, మనకి ఉన్న ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్ని మనం కంపైల్ చేయాలి. సో కంపైల్ చేయాలంటే సింటాక్స్ ఎలా రాయాలి? జావా సి స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ ఇక్కడ లోకల్ కాబట్టి local.java అని రాయాలి. నెక్స్ట్ వన్, ఈ కమాండ్ అనేది యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ని హై లెవెల్ నుంచి డాట్ క్లాస్ ఫైల్లోకి కన్వర్ట్ చేస్తాం. అండ్ ఒక్కసారి డాట్ క్లాస్ ఫైల్లోకి కన్వర్ట్ అయ్యాక మనం ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే రన్కి మనం ఏం కమాండ్ ఇస్తామంటే జావా స్పేస్ జస్ట్ ప్రోగ్రామ్ నేమ్ అంటే లోకల్ అని ఇస్తే చాలు. సో మనం ప్రోగ్రాంలో ఏం క్రియేట్ చేసామంటే ఒక లోకల్ వేరియబుల్ని క్రియేట్ చేసాం. ఆ వేరియబుల్ నేమ్ ఏంటంటే ఏ అండ్ అందులో ఉన్న వాల్యూ ఎంత? 100. సో మనకి println స్టేట్మెంట్లో లోకల్ వేరియబుల్ అని ఇచ్చి ఆ వాల్యూ అనేది ప్రింట్ చేస్తున్నాం. అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ లోకల్ వేరియబుల్ అని వచ్చి ఆ ఏలో ఏదైతే వాల్యూ ఉందో అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఏంటంటే ఇన్స్టాన్స్ వేరియబుల్. దీన్నే మెంబర్ వేరియబుల్ అనొచ్చు, లేకపోతే గ్లోబల్ వేరియబుల్ అని అనొచ్చు. యాక్చువల్గా ఇన్స్టాంట్ వేరియబుల్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటంటే ఆ వేరియబుల్ క్రియేషన్ అనేది క్లాస్లో ఉండాలి, కానీ అన్ని మెథడ్స్కి అవుట్ సైడ్ మనం వేరియబుల్ని క్రియేట్ చేస్తే దాన్నే ఇన్స్టాన్స్ వేరియబుల్ అని అంటాం. మరి ఆ వాల్యూ ఆఫ్ వేరియబుల్ని ఎలా యాక్సెస్ చేస్తామంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి మాత్రమే మనం ఆ వేరియబుల్ యొక్క వాల్యూని యాక్సెస్ చేయగలం. దానికి సింటాక్స్ ఎలా రాస్తామంటే క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్ అని రాయాలి అండ్ సెట్ ఓపెన్ బ్రేస్ ఫర్ క్లాస్కి రాయాలి. నెక్స్ట్ వన్, వేరియబుల్ క్రియేషన్ ఎలా రాస్తాం? డేటా టైప్ స్పేస్ నేమ్ ఆఫ్ ద వేరియబుల్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఈక్వల్ ఆపరేటర్ యూస్ చేసి దానికి వాల్యూని అసైన్ చేయాలి, ఆ క్లాస్ని క్లోజ్ చేయాలి. అంటే ఇక్కడ ఆ వేరియబుల్ని గ్లోబల్ వేరియబుల్ అని ఎందుకు అంటామంటే వేరియబుల్ క్రియేషన్ అనేది క్లాస్లో క్రియేట్ చేస్తాం, కానీ మెథడ్స్లో మనం క్రియేట్ చేయం. సో మెథడ్లో క్రియేట్ చేయము, అవుట్ సైడ్ ద మెథడ్ మనం క్రియేట్ చేయొచ్చు. అందుకే దీన్ని ఏమంటామంటే గ్లోబల్ వేరియబుల్ అని అనొచ్చు. నౌ ఎగ్జాంపుల్, రైట్ ఏ జావా ప్రోగ్రామ్ ఫర్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమర్థం అవ్వాలంటే ఒక జావా ప్రోగ్రామ్ రాయాలి, అందులో ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయాలి. ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి? ఒక వేరియబుల్ డిక్లరేషన్ అనేది క్లాస్లో ఉండాలి, మెథడ్స్కి అవుట్ సైడ్ ఉంటే దాన్నే మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ అని అంటాం. దీంట్లో మనం క్లాస్ నేమ్ని ప్రొవైడ్ చేసేటప్పుడు మనకి ప్రోగ్రాంలో
ఏదైతే ప్రోగ్రామ్ రాస్తున్నామో దానికి రిలేటెడ్ క్లాస్ నేమ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ క్లాస్ స్పేస్ ఇన్స్టాన్స్ అనే క్లాస్ నేమ్ని ఇచ్చాను. అండ్ క్లాస్ అనేది సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కాబట్టి ఓపెన్ బ్రేస్ అనేది రాయాలి. నెక్స్ట్ వన్, నేను వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలి? డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూని అసైన్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇంటీజర్ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నా కాబట్టి ఇంట్ స్పేస్ i ఈజ్ ఈక్వల్ టు 100 అని ఇచ్చాను. అండ్ ఆ లైన్ని ఎండ్ చేశాను. అండ్ నేను రాసే ఈ ప్రోగ్రామ్ అనేది వేరే పర్సన్కి అర్థం కావాలంటే నేను నా ప్రోగ్రాంలో కామెంట్ లైన్ యూజ్ చేస్తాను. అదేంటంటే ఈ వేరియబుల్ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది నేను రాయాలనుకుంటున్నాను. సో అప్పుడు అది సింగిల్ లైన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే సింగిల్ లైన్ కామెంట్ యూజ్ చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ అని రాశాను. ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే నెక్స్ట్ మనం మెయిన్ మెథడ్ అనేది కంప్లీట్గా రాయాలి. అండ్ ఈ మెథడ్ అనేది కూడా సెట్ ఆఫ్ స్టేట్మెంట్ కాబట్టి ఓపెన్ బ్రేస్ అనేది రాయాలి. అండ్ ఇక్కడ ఇన్స్టాంట్ వేరియబుల్ని ఎలా యాక్సెస్ చేస్తామంటే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ మెయిన్ మెథడ్లో మనం క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ క్రియేట్ చేయాలంటే మెయిన్ మెథడ్లోనే క్రియేట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఈ క్లాస్ నేమ్ ఇన్స్టాంట్ కదా, సో దానికి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే క్లాస్ నేమ్ స్పేస్ అంటే ఇన్స్టాన్స్ స్పేస్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఏమి ఇస్తున్నా అంటే టీ అనేది ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ ఈక్వల్ ఆపరేటర్ని యూజ్ చేసి న్యూ అనే కీవర్డ్ అనేది రాయాలి. నెక్స్ట్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని ఎలా రాస్తాం అంటే క్లాస్ నేమ్ యూజ్ చేసి ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్ రాస్తే దాన్నే క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ అని అంటాం. సో ఈ లైన్ అనేది ఎలా ఎండ్ అవుతుందంటే సెమీకోలన్ని యూజ్ చేయడం ద్వారా ఎండ్ అవుతుంది. ఈ లైన్లో నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అని వేరే పర్సన్కి ప్రోగ్రామ్ అర్థం అవ్వాలంటే నేను కామెంట్ లైన్ యూజ్ చేశాను. అదేంటంటే సింగిల్ లైన్ కామెంట్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ అనే మెసేజ్ని రాశాను. ఈ మెసేజ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, జస్ట్ ఆ ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. ఈ ప్రోగ్రాంలో మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం, నెక్స్ట్ వన్ వేరియబుల్ని కూడా క్రియేట్ చేసాం. సో ఆ వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేయాలంటే ఇది ఇన్స్టాంట్ వేరియబుల్ కదా, సో ఇన్స్టాంట్ వేరియబుల్ని డైరెక్ట్గా కాల్ చేయలేం. సో మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ నేమ్ని యూజ్ చేసి కాల్ చేస్తాం. ప్రోగ్రాంలో ఏదైనా వాల్యూని ప్రింట్ చేయాలంటే ప్రింట్ఎల్ఎన్ మెథడ్ రాయాలి. ఆ ప్రింట్ఎల్ఎన్ మెథడ్ని ఎలా కాల్ చేస్తామంటే system.out.println అని కాల్ చేస్తాం. అండ్ నాకు ఆ ప్రింట్ అయ్యేటప్పుడు ఒక మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. అదేంటంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఆ మెసేజ్ అనేది మనం ప్రింట్ఎల్ఎన్ మెథడ్లో డబుల్ కోట్స్లో రాయాలి. నెక్స్ట్ మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, మనం క్రియేట్ చేసిన వేరియబుల్ నేమ్ ఏంటి ఐ, కానీ మనం ఐని డైరెక్ట్గా కాల్ చేస్తే ఆ ఐ వేరియబుల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఆబ్జెక్ట్ నేమ్ యూజ్ చేసి కాల్ చేయాలి. అంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఆ వేరియబుల్ నేమ్ అనేది రాయాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి టీ, డాట్ అనే ఆపరేటర్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ వేరియబుల్ నేమ్ ఏంటి ఐ అని యూజ్ చేసి ఆ మెథడ్ని క్లోజ్ చేయాలి అండ్ సెమీకోలన్ కూడా రాయాలి. నెక్స్ట్ వన్, ఫస్ట్ మనం దేన్ని క్లోజ్ చేయాలంటే మెయిన్ మెథడ్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్గా మనం క్లాస్ అనేది క్లోజ్ చేయాలి. అండ్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని మనం ఏమని సేవ్ చేస్తామంటే మనం క్లాస్ని మేము ఇచ్చాం ఇన్స్టాన్స్ అని ఇచ్చాం, instance.java అని సేవ్ చేయాలి. నెక్స్ట్ వన్, మరి ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కంపైల్ చేయాలి. సో జావా సి స్పేస్ instance.java అని మనం కంపైల్ చేయాలి. ఇలా కంపైల్ చేసినప్పుడు కామెంట్ లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు, ఇగ్నోర్ అవుతాయి. నెక్స్ట్ వన్, మనం ఎగ్జిక్యూట్ చేయాలి కదా ఈ ప్రోగ్రామ్ని, అప్పుడు మనం ఏం రాస్తామంటే జావా స్పేస్ ఇన్స్టాన్స్ అని రాస్తే ప్రోగ్రాంలో ఏదైతే ఇన్స్టాంట్ వేరియబుల్కి మనం స్టేట్మెంట్ రాసామో ఇన్స్టాంట్ వేరియబుల్ అని ఆ వాల్యూని కాల్ చేస్తాం కదా, సో అప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది ప్రింట్ అయ్యి ఐలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఎంత 100 అనేది ప్రింట్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.